హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఫిజిక్స్ వాలా తెలుగు ఛానల్. ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ అఫోర్డబుల్ ఛానల్ అనమాట. ఇందులో మీకు ఎన్నో సిరీస్ అనేవి ఉంటాయి. ఇవాళ మనం బేసిక్స్ ఆఫ్ సిరీస్లో బేసిక్స్ ఆఫ్ బాటనీ ఆ సిరీస్లో ప్లాంట్ ఫిజియాలజీ యొక్క బేసిక్స్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈ ఫిజియాలజీ బేసిక్స్ని కనుక మీరు అర్థం చేసుకుంటే మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇది ఎంతగానో యూస్ఫుల్. ఇంకా ఈ బేసిక్స్ వస్తే మనకి ఫిజియాలజీ మొత్తం ఎంతో స్మూత్గా కాన్సెప్ట్ అనేది అర్థమైపోతుంది. సో స్టార్ట్ చేద్దామా ప్లాంట్ ఫిజియాలజీ యొక్క బేసిక్స్? సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్. ఓకే, సో లెట్ us స్టార్ట్ ద ప్లాంట్ ఫిజియాలజీ బేసిక్స్. ఇక్కడ మీకు స్టూడెంట్స్కి దాదాపుగా అంటే కన్ఫ్యూజన్ అయ్యేది ఏంటి అంటే 3 టర్మ్స్ ఉంటాయి. ఆ 3 టర్మ్స్లో ఫస్ట్ టర్మ్ ఏంటి అంటే అది మార్ఫాలజీ. సో మార్ఫాలజీ అంటే ఏంటి? మార్ఫాలజీ అంటే మనం ఏదైనా మొక్కని ప్లాంట్ని చూసినప్పుడు దాని ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్ని తెలియజేసేదాన్ని మార్ఫాలజీ అంటారనమాట. జస్ట్ అంటే లీఫ్ గురించి, లీఫ్ ఎలా ఉంది, లీఫ్లో వెయిన్స్ ఎలా ఉన్నాయి, వెనేషన్ ఏంటి, లీఫ్ అరేంజ్మెంట్ ఏంటి, ఇవన్నీ ఎక్స్టర్నల్ చూసేదాన్ని మార్ఫాలజీ. ఇక అనాటమీ అంటే ఏంటి? అనాటమీ అంటే లోపల ఉన్న టిష్యూస్ గురించి, అంటే సింపుల్ టిష్యూస్ ఉంటాయి, కాంప్లెక్స్ టిష్యూస్ ఉంటాయి, అవన్నీ లోపల ఉన్న టిష్యూస్ గురించి తెలుసుకోవడాన్ని అనాటమీ. అంటే ఈ లీఫ్ లోపల ఏమేం టిష్యూస్ ఉన్నాయి, ఈ ప్లాంట్ లోపల ఏం టిష్యూస్ ఉన్నాయి, అలా చదువుకునేదాన్ని అనాటమీ అంటారు. ఇక నెక్స్ట్ వస్తే మన టాపిక్ అదే ఫిజియాలజీ. ఫిజియాలజీ అంటే ఏంటి? ఈ ప్లాంట్ లోపల ఏమేం రియాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి అంటే గ్రోత్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఇంత చిన్న ప్లాంట్ అనేది ఇలా గ్రో అవుతూ ఉంది అనమాట. ఇంత పెద్దగా ఎలా గ్రో అవుతోంది? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్ ఫర్ దట్ గ్రోత్? ఆ గ్రోత్ ఎలా జరుగుతోంది అన్న వాటి గురించి తెలుసుకోవటం, ఇంకా ప్లాంట్లో ఏ రియాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి ప్లాంట్ సెల్స్ లోపల, అదంతా గ్రోత్ ఇంకా రియాక్షన్స్, టోటల్ మెటబాలిజంని తెలుసుకోవడాన్ని ఈ ఫిజియాలజీ అంటారు అనమాట. ఈ గ్రోత్ ఇదంతా. సో ఆ ఫిజియాలజీలో కొన్ని బేసిక్స్ థింగ్స్ అనేవి ఉన్నాయి, అవేంటివో చూద్దామన్నమాట. సో ఈ మొక్కను చూస్తున్నారు కదా, ఇది ఇంత చిన్న సీడ్ నుంచి ఇంత పెద్ద మొక్కగా డెవలప్ అవ్వడానికి ఏమేం యూస్ఫుల్ అవుతాయి, అసలు అది ఎలా గ్రో అవుతుంది, అవన్నీ అంటే అది టోటల్ సమ్ ఆఫ్ టోటల్ రియాక్షన్స్ని యూజువల్గా ఏమంటారు అంటే మెటాబాలిజం అంటారనమాట. సో మెటాబాలిజం కనుక తీసుకుంటే ఈ మెటాబాలిజంని మనం కెటబాలిజం అండ్ అనబాలిజంగా డివైడ్ చేయొచ్చు. Catabolism plus anabolism together we will call it as metabolism. యాక్చువల్గా ఏం చెప్పచ్చు, సమ్ ఆఫ్ ఆల్ టోటల్ రియాక్షన్స్ విచ్ ఆర్ అక్కరింగ్ ఇన్సైడ్ ద ప్లాంట్. లోపల జరిగే అన్ని రియాక్షన్స్ గురించి తెలుసుకునేదాన్ని, అన్ని రియాక్షన్స్ని మనం మెటాబాలిజం అంటాము. ఆ మెటాబాలిజం అనేది క్యాటబాలిజం అండ్ అనబాలిజం, ఆ సమ్ యొక్క రియాక్షన్స్ని మనం మెటబాలిజం అంటాం. కెటబాలిజం అంటే ఏంటి? కెటబాలిజం అంటే డిస్ట్రక్టివ్ ప్రాసెస్ అనమాట. కెటబాలిజం ఇస్ ఎ డిస్ట్రక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోవచ్చు, ఇక్కడ ప్లాంట్స్లో గ్లూకోజ్ అనేది ఫామ్ అయి ఉంటుంది. సో ఈ గ్లూకోజ్ ఫామ్ అయిన తర్వాత మనకి ఆ గ్లూకోజ్ నుంచి, అంటే గ్లూకోజ్ అనేది సింపుల్ ఫామ్ కాదు కదా, కాంప్లెక్స్ కదా, కాంప్లెక్స్ నుంచి సింపుల్గా ఫామ్ అయ్యి ఎనర్జీ ఇవ్వడానికి ఆక్సిజన్తో ఎప్పుడైతే రియాక్ట్ అవుతుందో మనకి ఏటీపీ, ఇదంతా ఈక్వేషన్స్ అన్ని మళ్ళీ మనం తెలుసుకుందాం. సో CO2 అదంతా. సో ఇలా ఫామ్ అయ్యేటప్పుడు అంటే డిస్ట్రక్టివ్ ప్రాసెస్. ఇది కాంప్లెక్స్ వాటిని సింపుల్ చేయడానికి, కాంప్లెక్స్ థింగ్స్ని బ్రేక్ చేసి సింపుల్ ఫామ్లో పెట్టడాన్ని డిస్ట్రక్టివ్ ప్రాసెస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెస్పిరేషన్ని తీసుకోవచ్చు అనమాట. సో రెస్పిరేషన్ యూ కెన్ కన్సిడర్ ఇట్ అస్ ఏ కెటబాలిక్ ప్రాసెస్. అదే అనబాలిజం కనుక తీసుకుంటే ఇట్ ఈజ్ ఏ కన్స్ట్రక్టివ్ ప్రాసెస్. కన్స్ట్రక్టివ్ ప్రాసెస్ అంటే ఏంటి? మనం ఇక్కడ ప్లాంట్ని కనుక తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ముందు చూడండి, ఇక్కడ ప్లాంట్ని తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ సన్లైట్ని యూస్ చేసుకుంటోంది కదా, ఈ సన్లైట్ని యూస్ చేసుకొని సన్లైట్తో పాటు
ఆక్సిజన్ని యూస్ చేసుకొని, కార్బన్ డైఆక్సైడ్ని యూస్ చేసుకొని ఉన్న వాటిలో ఎన్విరాన్మెంట్లో ఉన్నది అవన్నిటినీ ఇది లీఫ్ తీసుకొని మనకి ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, ఫుడ్ అనేది ప్రొడక్షన్ అనేది జరుగుతోందన్నమాట. సో అంటే ఇక్కడ సన్లైట్, CO2 మళ్ళీ ఎనర్జీ అంతా తీసుకొని అవన్నిటిని కంబైన్ చేసి మనకి ఏం ఇస్తోంది, అవన్నిటిని కంబైన్ చేస్తోంది. అంటే ఇట్ ఈస్ ఏ కన్స్ట్రక్టివ్ ప్రాసెస్, మనకి ఫైనల్ ప్రోడక్ట్ని ఇస్తూ ఉందన్నమాట. సో అది అనబాలిజం అంటారు. ఇది గుర్తుపెట్టుకోవడం కష్టమైతే AC అని గుర్తుపెట్టుకోండి. అనబాలిజం ఇస్ ఎ కన్స్ట్రక్టివ్ ప్రాసెస్, కెటబాలిజం ఇస్ ఎ డిస్ట్రక్టివ్ ప్రాసెస్, కెటబాలిజం ఇస్ ఎ డిస్ట్రక్టివ్. ఈ రెండు కలిపితేనే దీనికి ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు, ఫోటోసింథసిస్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో synthesis of food by utilizing the సన్లైట్, అది ఫోటోసింథసిస్. సో ఈ రెండు రియాక్షన్స్ కలిపి మెటబాలిజం అంటాం. ఈ ఆల్ రియాక్షన్స్ ఇందులో ప్లాంట్లో జరిగినప్పుడే గ్రోత్ అనేది ఉంటుంది. సో రోల్ ఆఫ్ ప్లాంట్ ఫిజియాలజీ ఏంటి అంటే ఇక్కడ తీసుకుంటే రోల్ ఆఫ్ ప్లాంట్ ఫిజియాలజీ, ఇక్కడ మనకి ఫిజియాలజీ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద ప్లాంట్స్. సో ప్లాంట్స్ అనేది ఎలా ఫంక్షన్ అవుతాయి అన్న వాటికి ఈ ఫిజియాలజీ యూస్ఫుల్. ఇంకా కెమిస్ట్రీ ఆఫ్ ద ప్లాంట్స్ అంటే ప్లాంట్ లోపల ఏమేం హార్మోన్స్ ఉన్నాయి, గ్రోత్కి ఏవి యూస్ అవుతాయి అవి తెలుసుకోవడానికి. సెల్యులార్ ఇంటరాక్షన్స్కి, ఇంకా మాలిక్యులర్ యాక్షన్స్కి, ఎన్విరాన్మెంటల్ ఇంటరాక్షన్స్కి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, ఏదైనా ప్లాంట్ని డార్క్లో పెట్టారనుకోండి, సన్ అనేది ఇక్కడ ఉంది, అప్పుడు ఆటోమేటిక్గా ప్లాంట్ లీవ్స్ ఇలా బెండ్ అవుతాయి కదా సన్ సైడ్కి, అలా అన్నమాట. ఎన్విరాన్మెంట్కి ఎలా ఇంటరాక్ట్ అవుతుంది. ఇక అగ్రికల్చర్లో మనకి క్రాప్ ఫిజియాలజీ అనేది ఉంటుంది. మనం ఈ లోపల జరిగే రియాక్షన్స్ గురించి కనుక తెలుసుకుంటే అప్పుడు మనకి ఈ బెటర్ డిజైర్డ్ ప్లాంట్స్ని ప్రొడ్యూస్ చేయవచ్చు అనమాట, విత్ ది హెల్ప్ ఆఫ్ ప్లాంట్ బ్రీడింగ్ యూస్ చేసి. ఇంకా బెటర్ సీడ్ ప్రొడక్షన్కి జెనెటికలీ మోడిఫైడ్ ప్లాంట్స్ ఇవన్నీ ప్రొడ్యూస్ చేయవచ్చు మనం ప్లాంట్ ఫిజియాలజీ గురించి తెలుసుకుంటే. ఫిజియాలజీ అంటే లోపల జరిగే ఆల్ రియాక్షన్స్. ఇంకా హార్టికల్చర్లో కూడా మనకి ఇన్సెక్ట్ రెసిస్టెంట్, పెస్ట్ రెసిస్టెంట్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా మనం ఈ ఫిజియాలజీ నుంచి ప్రొడ్యూస్ చేయవచ్చు అనమాట తెలుసుకుంటే. సో ఆ బేసిక్స్ని చూద్దాం. ఇప్పుడు గ్రోత్ అనేది తీసుకుంటే మనం చూడొచ్చు, మనం వాటర్ వేస్తాము. వాటర్ అనేది ఇక్కడ కింద నుంచి అంటే ఫ్రమ్ ద టిప్ ఆఫ్ ద రూట్స్ నుంచి టిప్ ఆఫ్ ద స్టెమ్ వరకు వాటర్ అనేది వెళ్ళాలి. సో ఇది ఎలా అవుతుంది, యూజువల్గా మనం హ్యూమన్ బీయింగ్స్ తీసుకుంటే మనం ఫుడ్ తింటాము. ఫుడ్ తిన్న తర్వాత అది ఆ ఫుడ్ అనేది మన ఫుల్ బాడీకి ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, అదనేది మన బ్లడ్ ద్వారా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అంటే మనకి సర్క్యులేటరీ సిస్టమ్ ఉందన్నమాట. సో గ్లూకోజ్ ప్లస్ ఆక్సిజన్ తీసుకుంటే అప్పుడు మనకి ఎనర్జీ అనేది ఫుల్ బాడీకి వస్తుంది అన్నమాట. సో బ్లడ్ సర్క్యులేటరీ సిస్టంలో మనకి ఈ ఎనర్జీ అంతా ట్రాన్స్ఫర్ అవుతుంది మనకు తీసుకున్న ఫుడ్. కానీ ఇక్కడ ప్లాంట్స్లో, ఇక్కడ లీవ్స్లో ఫుడ్ అయితే ప్రిపేర్ అవుతుంది, కానీ ఈ ఫుడ్ అనేది ఫుల్ పార్ట్కి వెళ్ళాలి అంటే సో సమ్ ఉండాలి కదా, ఆ ఫుడ్ అనేది వెళ్ళడానికి సమ్ సిస్టమ్ అనేది ఉండాలి కదా. సో ఆ సిస్టమ్, స్పెసిఫిక్ సిస్టమ్ ప్లాంట్లో ఉండదు, కానీ ఈ గ్జైలం అండ్ ఫ్లోయం అనేది హెల్ప్ చేస్తుంది. గ్జైలం తీసుకుంటే మనకి వాటర్ అండ్ మినరల్స్ని కింది నుంచి పైకి తీసుకెళ్ళడానికి యూస్ఫుల్ అన్నమాట. వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ బాటమ్ టు టాప్ ఇలా తీసుకెళ్ళడానికి గ్జైలం అనే టిష్యూ యూస్ఫుల్ అనమాట. ఇట్స్ ఎ కాంప్లెక్స్ టిష్యూ. ఇక ఈ ఫ్లోయం అనేది ఈ ఫుడ్ ప్రిపేర్ అయి ఉంటుంది కదా, ఆ ఫుడ్ని మనకి మొత్తం అన్ని పార్ట్స్కి తీసుకెళ్ళడానికి. సమ్ టైమ్స్ ఫుడ్ విల్ బీ స్టోర్డ్ ఓవర్ హియర్ కదా, ఈ స్టోర్డ్ ఫుడ్ కూడా మళ్ళీ తిరిగి ప్లాంట్ యూస్ చేసుకుంటుంది. సో ఇది తీసుకుంటే ఇది బై డైరెక్షనల్ అన్నమాట. వేరాస్ ఇక్కడ తీసుకుంటే ఇది యూని డైరెక్షనల్ అన్నమాట. ఒకే డైరెక్షన్లో ఫ్లో అవుతుంది గ్జైలంలో, వేరాస్ ఫ్లోయంలో అయితే ఇది బై డైరెక్షనల్. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇది గ్జైలం ఈస్ దే హ్యాడ్ గివెన్ హియర్ వన్ వే ఫ్లో, ఇలా పైకే పోతుంది. ఇది చూస్తే చూడండి పైకి కిందికి, ఎందుకంటే ఫుడ్ ఇక్కడ ప్రిపేర్ అయినది మొత్తం బాడీ, ప్లాంట్ బాడీకి రావాలి. ఒక్కోసారి ఫుడ్ ఇక్కడ స్టోర్ అయిండేది మొత్తం ప్లాంట్ బాడీకి వెళ్ళాలి. సో గ్జైలం అండ్ ఫ్లోయం, దీస్ టూ ఆర్ ద కాంప్లెక్స్ టిష్యూస్ విచ్ విల్ హెల్ప్ ఇన్ ద మూమెంట్ ఆఫ్ ద
ఫుడ్, వాటర్, మినరల్స్ అవన్నీ అన్నమాట. ఇక యాక్చువల్‌గా తీసుకుంటే మనం ముందు తీసుకున్నది అలా లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్‌పోర్ట్‌కి మనకి క్సైలం అండ్ ఫ్లోయమ్ కాంప్లెక్స్ టిష్యూస్ యూజ్ అవుతాయి. అదే షార్ట్ డిస్టెన్స్ ట్రాన్స్‌పోర్ట్ అని కూడా ఉంటుంది. వాట్ ఈస్ షార్ట్ డిస్టెన్స్ ట్రాన్స్‌పోర్ట్ అంటే ఒక సెల్ నుంచి ఇంకొక సెల్‌కి అన్నమాట. ఇప్పుడు ఇది ఒక సెల్ అనుకోండి, ఇది ఇంకొక సెల్. సెల్ టు సెల్ ఇంటరాక్షన్స్‌కి ఓకే. ఇక్కడికి ఇంటరాక్షన్స్‌కి అది షార్ట్ డిస్టెన్స్ అని చెప్పొచ్చు. ఇంకా సెల్ లోపలే కూడా మూమెంట్స్ అనేది ఉంటాయి కదా, స్ట్రీమింగ్ మూమెంట్స్ అంటాం. దాన్నే సైక్లోసిస్ ఆర్ స్ట్రీమింగ్ మూమెంట్ అని చెప్తాము. ఆ మూమెంట్స్ జరగడానికి దాన్ని షార్ట్ డిస్టెన్స్ అని అంటాము, సైక్లోసిస్ ఆర్ స్ట్రీమింగ్ మూమెంట్. ఇంకా సెల్ టు సెల్ ఇంటరాక్షన్స్ ఇక్కడ చూడొచ్చు, ఇది ఒక సెల్ అని కన్సిడర్ చేయండి, ఇది ఇంకొక సెల్ అన్నమాట. సెల్కి మధ్య ప్లాంట్ సెల్ వాల్ ఉంటుంది విచ్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ సెల్యులోస్. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటి అంటే ప్లాస్మోడెస్మాటా అని ఉంటుందన్నమాట. ఒక సెల్కి ఇంకొక సెల్కి మధ్యన మనకి ఈ ప్లాస్మోడెస్మాటల్ కనెక్షన్ అనేది మీరు చూడవచ్చు. సో ఇక ఈ సెల్కి అవుటర్లో ప్లాస్మా మెంబ్రెయిన్ అని ఉంటుంది. ఇక ఇదంతా సైటోప్లాజం, సెల్ వాల్ కూడా ఉంటుంది, సెల్ వాల్, ప్లాస్మా మెంబ్రెయిన్. సో ద మూమెంట్ ఎలా జరుగుతుంది ఒక సెల్ నుంచి ఇంకొక సెల్కి, ఇది కూడా షార్ట్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్టే. అంతేకాకుండా ఇప్పుడు రూట్స్ అనేది ఉన్నాయనుకోండి, రూట్స్ ఇలా అబ్జార్బ్ చేసేసుకుంటుంది కదా వాటర్, అది కూడా షార్ట్ డిస్టెన్స్ కిందే తీసుకోవచ్చు. సో వాటి గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు తీసుకుంటే ఈ షార్ట్ డిస్టెన్స్ అనేది రెండిటిగా డివైడ్ చేయవచ్చు. ఒకటి ప్యాసివ్ మూమెంట్, ఇంకొకటి యాక్టివ్ మూమెంట్. ప్యాసివ్ మూమెంట్ అంటే ఏంటి, దానికి ఎనర్జీ ఏమీ అవసరం లేదన్నమాట. ఎనర్జీ అవసరం లేని దాన్ని ప్యాసివ్ మూమెంట్ అంటాం. అంటే యూజువల్గా ఇది హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి కనుక మూవ్ అవుతూ ఉంటే, హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్, సో దానికి ఏం ఎనర్జీ అవసరం లేదు కదా. ఇప్పుడు వాటర్ పైన ఉందనుకోండి, ఆ పైన నుంచి కిందికి పోవడానికి వాటర్ ఇలా ఎత్తులో ఉండి కిందికి జారడానికి మనకి ఏం ఎనర్జీ అవసరం లేదు, ఇట్లా పోస్తూనే వచ్చేస్తుంది. అదే లో నుంచి హైకి వెళ్ళాలి అంటే ఎనర్జీ అవసరం అన్నమాట. దాన్ని యాక్టివ్ అంటాము. లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్కి కనుక మనము తీసుకెళ్ళాలి అంటే దానికి మనకి యాక్టివ్ మెథడ్ అనేది యూజ్ అవుతుంది. అంటే ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్. సో ఇక్కడ నో ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ అనమాట ఫర్ ప్యాసివ్. నో ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ దిస్. అదే ఇక్కడైతే ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్. ఎందుకు, లో నుంచి కింది నుంచి వాటర్ని కనుక, ఫర్ ఎగ్జాంపుల్ వెల్ తీసుకోండి, వెల్లో నుంచి మీరు వాటర్ లాగాలి అంటే కొంచెం ఎనర్జీ పెట్టాలి. అదే వెల్లోకి వాటర్ పోయాలి అంటే బావిలోకి, సో నో ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్. అది ప్యాసివ్ అండ్ యాక్టివ్ అన్నమాట. 2 టైప్స్ ఉంటాయి షార్ట్ డిస్టెన్స్లో. ఈ ప్యాసివ్నే కనుక తీసుకుంటే ఇది కూడా రెండిటిగా డివైడ్ చేయబడి ఉంది, డిఫ్యూషన్ అండ్ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్. డిఫ్యూజన్ అంటే ఏంటి, జస్ట్ ఎక్కడైతే హై కాన్సన్ట్రేషన్ ఉందో అక్కడి నుంచి లో కాన్సన్ట్రేషన్లోకి వెళ్ళిపోవడాన్ని డిఫ్యూజన్ అని చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ సెంట్ బాటిల్ని స్ప్రే చేశారనుకోండి, ఈ ప్లేస్లో స్ప్రే చేస్తే ఈ రూమ్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఎందుకు, అది డిఫ్యూజన్. హై కాన్సన్ట్రేషన్ నుంచి ఆ రూమ్ చివరన మనకి సెంట్ లేదు కాబట్టి అక్కడికి లో కాన్సన్ట్రేషన్కి వెళ్తుందన్నమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ డిఫ్యూజన్. ఇక ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అంటే, ఫెసిలిటేషన్ అంటే ఒక హెల్ప్ ఈస్ రిక్వైర్డ్ అనమాట ఈ డిఫ్యూజన్కి. ఎందుకు హెల్ప్ రిక్వైర్డ్, ఎప్పుడైనా ఇక్కడ ఎనర్జీ ఏమి రిక్వైర్డ్ లేదు కానీ కొంచెం హెల్ప్ రిక్వైర్డ్. ఎందుకు అంటే మనకు తెలుసు సెల్ మెంబ్రెయిన్ దేంతో చేయబడి ఉంది. సెల్ మెంబ్రెయిన్ కనుక తీసుకుంటే ఇట్ ఈస్ ఎ బైలిపిడ్ లేయర్ కదా. రీకాల్ ఇట్, సెల్ మెంబ్రెయిన్ ఈజ్ ఏ బైలిపిడ్ లేయర్ అనమాట. ఈ బైలిపిడ్ లేయర్లో లైపోఫిలిక్ సబ్స్టెన్సెస్ అయితే, అంటే లైపోఫిలిక్ అంటే లిపిడ్స్ లవింగ్, లిపిడ్ లవింగ్ సబ్స్టెన్సెస్ అయితే ఈజీగా క్రాస్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఇది సెల్ మెంబ్రెయిన్ అనుకోండి, ఇది బైలిపిడ్ లేయర్ ఇలా ఉంటుంది అనమాట. ఇలా ఉంటుంది ఫ్లూయిడ్
సింగర్ అండ్ నికోల్సన్ మోడల్ మనం చదువుకున్నాం కదా. సో లిపోఫిలిక్ సబ్స్టెన్సెస్ అనేవి ఈజీగా ఎంటర్ అవుతాయి సెల్లోకి, సెల్ నుంచి బయటికి కూడా ఈజీగా వెళ్ళిపోతాయి. అదే హైడ్రోఫిలిక్ సబ్స్టెన్సెస్ అయితే, హైడ్రోఫిలిక్ అంటే ఏంటి, వాటర్ లవింగ్ సబ్స్టెన్సెస్. సో హైడ్రోఫిలిక్ సబ్స్టెన్సెస్ అయితే అంత ఈజీగా లోపలికి అనేది వెళ్ళలేవు, ఎందుకంటే లిపిడ్ అనేది స్టాప్ చేస్తుంది అన్నమాట. సో ఇలాంటి వాటికి ఈ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్కి కొన్ని ప్రోటీన్స్ అనేవి యూస్ఫుల్గా ఉంటాయన్నమాట ట్రాన్స్పోర్ట్ చేయడానికి. సో ఆ ప్రోటీన్ ఛానల్స్ అని కూడా అంటాము. సెవరల్ ఛానల్ ప్రోటీన్స్ అనేవి ఉంటాయి, లైక్ ఆక్వాపోరిన్స్ అవన్నీ ఉంటాయన్నమాట. సో ఈ విధంగా డిఫ్యూజన్ అనేది జరుగుతుంది సెల్ టు సెల్ మధ్యన, ఇంకా డిఫరెంట్ సెల్స్ మధ్యన అనమాట. సో ఈ షార్ట్ డిస్టెన్స్ అంటే సెల్ టు సెల్ ఎలా మూవ్ అవుతాయి అన్న వాటికి మనం ఇది చూస్తున్నాం. ప్యాసివ్లో 2 టైప్స్ అనమాట. ప్యాసివ్ అంటే ఎనర్జీ రిక్వైర్ లేదు, whereas యాక్టివ్లో అయితే ఎనర్జీ ఈస్ రిక్వైర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ ఫామ్లో ఎనర్జీ అనేది రిక్వైర్మెంట్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్లో కూడా మనకి ఎన్నో ప్రోటీన్ ఛానల్స్ అనేవి ఉంటాయి. ఆ ప్రోటీన్ ఛానల్స్ అనేవి ఉండడం వలన ఇలా దీని మధ్యలో మనకి వాటర్ ఈజీగా వెళ్ళిపోతుంది. సో ఇది ఎగ్జాంపుల్కి మీకు అర్థమయ్యేకి. ఇక యాక్టివ్ అయితే ఎనర్జీ ఈస్ రిక్వైర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్, ఏటీపీ ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఇది షార్ట్ డిస్టెన్స్. ఇన్ జనరల్గా డీటెయిల్గా మనం ప్లాంట్ ఫిజియాలజీలో చదువుతాం. ఇంకా మీకు అర్థం కావాల్సిన టర్మ్స్ వచ్చి వాటర్ పొటెన్షియల్ అన్నమాట. అలా మూమెంట్ అనేది ఎలా జరుగుతుంది అంటే, వాటర్ పొటెన్షియల్ అంటే ఏంటి అంటే టెండెన్సీ ఆఫ్ వాటర్ టు మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఏరియా నుంచి ఈ ఏరియాకి వాటర్ మూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇదొక టంబ్లర్ అనుకోండి, ఇది ఇంకొక టంబ్లర్ అనుకోండి. ఈ టంబ్లర్లో ప్యూర్ వాటర్ ఉంది. ఓకే, సో ప్యూర్ వాటర్ అంటే దాంట్లో మీరు ఏమీ యాడ్ చేయలేదు. సో ప్యూర్ వాటర్ యొక్క వాటర్ పొటెన్షియల్ వచ్చి ఎప్పటికీ 0 ఉంటుందన్నమాట. వాటర్ పొటెన్షియల్ని మనం ఇలా psi-w అని స్పెసిఫై చేస్తాం, ఇది 0 ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ దీంట్లో మనము ఏదన్నా యాడ్ చేస్తాం, అంటే షుగరో సాల్టో ఏదో ఒకటి యాడ్ చేస్తాం అనుకోండి. ఇలా యాడ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ వాటర్ పొటెన్షియల్ అనేది తగ్గుతుందన్నమాట. ఎందుకు తగ్గుతుంది, బికాస్ ఆఫ్ ద అడిషన్ ఆఫ్ ద సొల్యూట్ పార్టికల్స్. ఇది అనేది సొల్యూట్ పార్టికల్ అన్నమాట. ఈ సొల్యూట్ పార్టికల్ యాడ్ చేయడం వలన వాటర్ పొటెన్షియల్ అనేది తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాటర్ పొటెన్షియల్ కనుక తీసుకుంటే ఈ psi-w అనేది 1 2 3 4 5 6 సొల్యూట్ పార్టికల్స్ కనుక యాడ్ చేసింటే -6 అవుతుందన్నమాట. ఓకే, సో వాటర్ పొటెన్షియల్ అనేది అలా తగ్గిపోతుందన్నమాట -6గా. ప్యూర్ వాటర్లోనే హయ్యెస్ట్ వాటర్ పొటెన్షియల్ ఉంటుంది. హయ్యెస్ట్ అంటే 0 అనమాట. ఓకే, దిస్ ఇస్ ద హయ్యెస్ట్ వాటర్ పొటెన్షియల్. సో ఈ వాటర్ పొటెన్షియల్ అంటే ఏంటి, ఎక్కడైతే సొల్యూట్ పార్టికల్స్ ఎక్కువగా ఉన్నాయో, ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. సో ఈ సొల్యూట్ పార్టికల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కాన్సన్ట్రేషన్, ప్యూర్ వాటర్ హ్యాస్ హయ్యెస్ట్ కాన్సన్ట్రేషన్ కదా, ఇదైతే గిన లో కాన్సన్ట్రేషన్. సో హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ దేర్ విల్ బీ ద మూమెంట్ ఆఫ్ వాటర్, అంటే ఏ నుంచి బీకి వెళ్తాయి అన్నమాట. ఇలా మూమెంట్ అనేది జరుగుతుంది, అదే వాటర్ పొటెన్షియల్. హౌ డు యూ డిస్క్రైబ్ వాటర్ పొటెన్షియల్? టెండెన్సీ ఆఫ్ వాటర్ టు మూవ్ ఫ్రమ్ వన్ ఏరియా టు అదర్ ఏరియా. ఏ ఏరియా నుంచి ఏ ఏరియాకి వెళ్తాయి, ఇక్కడ చూడండి, ఇక్కడ 4 సొల్యూట్ ఉన్నాయి, ఇక్కడ ఎక్కువ సొల్యూట్స్ ఉన్నాయి. ఎక్కడ అయితే సొల్యూట్ పార్టికల్స్ ఎక్కువ ఉంటాయో అది లో వాటర్ పొటెన్షియల్. సో దిస్ ఈస్ ద low concentration and low water potential will be there, and here it is high water potential. Always it will move from high to low, అది వాటర్ పొటెన్షియల్. ఇక సొల్యూట్ పొటెన్షియల్ ఆర్ ఆస్మాటిక్ పొటెన్షియల్ అంటే మనం ఈ సొల్యూట్ యాడ్ చేయడం వలన ఏం జరిగింది, వాటర్ పొటెన్షియల్ తగ్గిందనమాట. సో డిక్రీజ్ ఇన్ ద వాటర్ పొటెన్షియల్ due to addition of solute is called as solute potential.
ఓకే. సో ఎప్పుడైతే మీరు సొల్యూట్ యాడ్ చేస్తారో ఆ సొల్యూట్ యాడ్ చేసినప్పుడు వాటర్ పొటెన్షియల్ తగ్గుతుంది. ఆ డిక్రీస్ని మనం సొల్యూట్ పొటెన్షియల్ ఆర్ ఆస్మాటిక్ పొటెన్షియల్ అంటాము. ఎప్పుడైనా ఈ వాటర్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్స్ టు సొల్యూట్ పొటెన్షియల్ బట్ ఇట్ ఈస్ మైనస్ సింబల్ అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. క్లియర్? నెక్స్ట్ ప్రెషర్ పొటెన్షియల్. ప్రెషర్ పొటెన్షియల్ని కనుక తీసుకుంటే మనము ఇక్కడ చూడొచ్చు. సో ఇఫ్ ప్రెషర్ ఇన్ సెల్ ఇంక్రీజెస్ సో డస్ ద వాటర్ పొటెన్షియల్ అనమాట. సో సొల్యూట్ పొటెన్షియల్ అంటే ఏంటో మనం చూసాము, వాటర్ తర్వాత ప్రెషర్ పొటెన్షియల్ చూసాం. ఇవి రెండు ఇంపార్టెంట్ వాటర్ పొటెన్షియల్కి. ఎందుకు అంటే ప్రెషర్ ఎప్పుడైతే అప్లై అవుతుందో అప్పుడు ఏం జరుగుతుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది ఒక ప్లాంట్ సెల్ అనుకోండి. సెల్కి సెల్ వాల్ అనేది ఉంటుంది కదా, ఇన్సైడ్ వచ్చి వాక్యూల్ అనేది కూడా ఉంటుంది. వాక్యూల్ వాల్ వచ్చి టోనోప్లాస్ట్ అంటాము. ఓకే. సో ఈ సెల్ వాల్ అనేది ఇక్కడ కనుక మనకి ఎక్కువ ఉందనుకోండి, అంటే నా సొల్యూషన్ అదంతా లోపల ఇక్కడ తక్కువ ఉందనుకోండి, సొల్యూట్ పార్టికల్స్ కనుక ఇక్కడ మనకి తక్కువ ఉండి ఇక్కడ సొల్యూట్ పార్టికల్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు మూమెంట్ అనేది ఎలా జరుగుతుంది, సొల్యూట్ పార్టికల్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ వైపుకి మూమెంట్ అనేది జరుగుతుంది. సో ఎండోస్మోసిస్ అనేది జరుగుతుంది. అదే సొల్యూట్ పార్టికల్స్ అవుటర్ సైడ్ తక్కువ ఉండి ఇక్కడ లోపల ఉంటే అప్పుడు ఎగ్జోస్మోసిస్ జరుగుతుంది. అదే ఇక్కడ చూపించారు. ఐసోటానిక్ అంటే బయట లోపల మనకి వాటర్ పొటెన్షియల్ సేమ్ ఉంటుంది, అది ఫ్లాసిడ్ సెల్ అనమాట. హైపోటానిక్ అంటే ఏం జరుగుతుంది, పాజిటివ్ ప్రెషర్ అనేది ఉంటుంది. సో బయటి నుంచి ఇలా రావడం వలన సెల్ అనేది టర్జిడ్గా మారిపోతుంది, స్వెల్ అవుతుంది. అదే లోపల నుంచి బయటికి వెళ్తే అది ప్లాస్మోలైజ్డ్ అవుతుంది. సో ప్రెషర్ పొటెన్షియల్ అంటే యూజువల్గా లివింగ్ సెల్స్లో పాజిటివ్ ప్రెషర్ పొటెన్షియల్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే. తర్వాత ఆస్మోసిస్. ఆస్మోసిస్ అనేది ఎలా జరుగుతుంది, హైపోటానిక్ సొల్యూషన్ యొక్క డిఫరెన్స్ ఉన్నప్పుడు మనకి ఆస్మోసిస్ జరుగుతుంది. టర్గర్ ప్రెషర్ అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది స్వెల్ అవుతుంది కదా, ఇది స్వెల్ అయినప్పుడు ఈ వాల్ అనేది పెరుగుతుంది, దాన్ని టర్గర్ ప్రెషర్ అంటారు. ఇది పెరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడి నుంచి కూడా స్ట్రెస్ అనేది మనకు వస్తుంది కదా, దాన్ని వాల్ ప్రెషర్ అంటారనమాట. ఓకే. ఈ టర్గర్ ప్రెషర్ వాల్ ప్రెషర్ ఈక్వల్గా అవుతుంది. సో హైపోటానిక్ సొల్యూషన్లో నార్మల్ టర్గర్ ప్రెషర్ ఉంటుంది, హైపర్టానిక్లో ప్లాస్మోలైసిస్ అనేది జరుగుతుంది. ఇంకా క్లియర్గా మీకు అర్థమయ్యే ఒకటి చూపిస్తాను. ఇక్కడ చూడండి, హైపర్టానిక్లో ఇక్కడ సొల్యూట్ పార్టికల్స్ ఎక్కడ ఉన్నాయి, సొల్యూట్ పార్టికల్స్ ఎక్కువగా అవుట్ సైడ్ ఉన్నాయన్నమాట, లోపల సొల్యూట్ పార్టికల్స్ అనేవి తక్కువగా ఉన్నాయి. సో మూమెంట్ ఎలా జరుగుతుంది, లోపల నుంచి బయటికి జరుగుతుంది, అంటే వాక్యూల్ ష్రింక్ అవుతుందన్నమాట. దాన్నే మనం ప్లాస్మోలైసిస్ అంటాము. ఫస్ట్ వాక్యూల్ ష్రింక్ అయ్యి సెల్ కూడా ష్రింక్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, సెల్ హ్యాస్ గాటన్ ష్రింక్, ఇలా ష్రింక్ అయిపోతుంది అనమాట. అది హైపర్టానిక్ సొల్యూషన్లో జరిగేది. ఇక హైపోటానిక్ కనుక తీసుకుంటే ఇక్కడ బయట ఉన్న సొల్యూట్ పార్టికల్స్ తక్కువ, లోపల ఎక్కువ. ఎక్కడైతే సొల్యూట్ పార్టికల్స్ ఎక్కువ ఉంటాయో మూమెంట్ అనేది అక్కడికే జరుగుతుంది. సో లోపలికి వాటర్ వెళ్ళినప్పుడు సెల్ అనేది స్వెల్ అవుతుంది అనమాట. ఇలా దాన్ని సైటోలైసిస్ అంటారనమాట. లైసిస్ అంటే బ్రేక్ డౌన్ ఆఫ్ సైటోప్లాజం, లోపల సెల్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. సో ఇక్కడ సెల్ విల్ స్వెల్స్. అదే ఇది ఆప్సమ్ అనమాట, బయట లోపల సేమ్ ఉన్నదాన్ని ఐసోటానిక్ సొల్యూషన్ అని చెప్తారనమాట. క్లియర్? ఓకే. సో అది డిఫరెన్సెస్. ఇక ఆస్మాటిక్ ప్రెషర్ అంటే ఏంటి, ద ప్రెషర్ అప్లైడ్ డ్యూరింగ్ ద ఆస్మోసిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆస్మాటిక్ ప్రెషర్ అంటారు. ఇక టర్గర్ ప్రెషర్ అదే చెప్పాను. టర్గర్ ప్రెషర్ అంటే ఇది సెల్ అనుకోండి, ఇది వాక్యూల్ అనుకోండి, ఇది వాల్, సెల్ వాల్ కదా, ఇది వాల్ ప్రెషర్ అంటారు. అంటే ఇలా వాల్ ప్రెషర్ అప్లై అవుతుంది. టర్గర్ అంటే ఇది టర్జిడ్ అయినప్పుడు సెల్ బికాస్ ఆఫ్ ఎండోస్మోసిస్ అప్పుడు ప్రెషర్ అనేది ఇలా వస్తుంది. సో ఇది టర్గర్ ప్రెషర్, ఇది వచ్చి టర్గర్ ప్రెషర్, అది వచ్చి వాల్ ప్రెషర్ అనమాట. సో ఈ టర్గర్ ప్రెషర్ వాల్ ప్రెషర్ అనేవి ఒక సెల్లో డిపెండింగ్ అపాన్ ద ఎగ్జాస్మోసిస్ అండ్ ఎండోస్మోసిస్ ఉంటుంది. ఆస్మాటిక్ ప్రెషర్ అంటే ఎప్పుడైతే ఆస్మోసిస్ జరుగుతుందో, ఆస్మోసిస్ అంటే మూమెంట్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్
మూమెంట్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ హై టు లో కాన్సన్ట్రేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆస్మాసిస్ అన్నమాట. సో హై టు లో కాన్సన్ట్రేషన్ అనే దాన్ని ఆస్మాసిస్ అంటారు. దానికి ప్రెషర్ అప్లై అయిన దాన్ని ఆస్మాటిక్ ప్రెషర్ అని చెప్తారు. ఇక నెక్స్ట్ వచ్చి మనం ఇది చూసాం ఆల్రెడీ. దాని తర్వాత లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ అంటే విత్ ది హెల్ప్ ఆఫ్ xylem అండ్ phloem ఇది జరుగుతుంది. ఇన్ డీటెయిల్ మనం చదువుకుంటాము. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ వచ్చి ఇక్కడ స్టార్టింగ్లో వాటర్ అబ్జార్ప్షన్ వచ్చి డిఫ్యూజన్తో జరుగుతుంది. డిఫ్యూజన్ జరిగిన తర్వాత ఈ మూమెంట్ అనేది ఎలా జరుగుతుంది అంటే విత్ ది హెల్ప్ ఆఫ్ xylem. దీంట్లో సెవరల్ టిష్యూస్ అనేది ఉంటుంది. xylem is made up of several tissues. It is a complex tissue. సో మూమెంట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ సక్షన్ ప్రెషర్ ఇవన్నీ కూడా మనకి యూస్ఫుల్గా ఉంటాయన్నమాట. సక్షన్ ప్రెషర్ అవన్నీ యాక్ట్ చేసి, సక్షన్ ప్రెషర్ అంటే ట్రాన్స్పిరేషన్, ఇక్కడ వాటర్ ట్రాన్స్పైర్ అవుతుందన్నమాట. వాటర్ ట్రాన్స్పిరేషన్ జరిగినప్పుడు ఇక్కడ ట్రాన్స్పిరేషనల్ పుల్ అనేది జరుగుతుంది. ఆ ట్రాన్స్పిరేషనల్ పుల్ అప్పుడు ఈ xylemలో ఏం జరుగుతుందంటే ఆ సక్షన్ ప్రెషర్ వల్ల ఈజీగా వాటర్ అనేది ఇలా పోతూ ఉంటాయన్నమాట. వాల్కి అటాచ్ అయితే దాన్ని అధెషన్ అంటాము. సో అదే కనుక వాటర్ మాలిక్యూల్స్ అటాచ్ అయితే దాన్ని కొహెషన్ అంటామన్నమాట. సో ఈ టర్మ్స్ గుర్తుపెట్టుకోవాలి. సో కొహెషన్, అధెషన్, సక్షన్ ప్రెషర్ అండ్ పుల్. ఓకే, ఎస్పి అని రాస్తాను. అండ్ పుల్, ట్రాన్స్పిరేషనల్ పుల్, ఇవన్నీ హెల్ప్ చేస్తాయి వాటర్ మూమెంట్కి. కొహెషన్ అంటే ఏంటి, అధెషన్ అంటే ఏంటి అక్కడ చూపించాను. ఇక ఫుడ్ కూడా మనకి పైనుంచి కిందికి ఎలా వస్తుంది అంటే డ్యూ టు ద డిఫరెన్స్ ఇన్ ద ప్రెషర్ గ్రేడియంట్తో ఫుడ్ అనేది వస్తుందన్నమాట. సో అది లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ విత్ ది హెల్ప్ ఆఫ్ బోత్ xylem అండ్ phloem. మనము xylem గురించి, phloem గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుంటాం. ఇవి రెండు అనేది కాంప్లెక్స్ టిష్యూస్ అన్నమాట. దీంట్లో ట్రాకీడ్స్ ఉంటాయి, వెజల్స్ ఉంటాయి. వాటన్నిటి గురించి మనం ఇన్ డీటెయిల్గా ప్లాంట్ ఫిజియాలజీ చదువుకునేటప్పుడు తెలుసుకుంటామన్నమాట. దీంట్లో కూడా సీవ్ ట్యూబ్ సెల్స్ అవన్నీ ఉంటాయి. సో దీని వలన మనకి ఫుడ్ ఎలా అంటే బికాస్ ఆఫ్ ద ప్రెషర్ గ్రేడియంట్ ఇట్ విల్ బి ట్రాన్స్పోర్టెడ్. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ ద బేసిక్స్ ఓన్లీ. మనం ఇన్ డీటెయిల్గా ప్లాంట్ ఫిజియాలజీ అప్పుడు చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.